నమస్తే. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఈరోజు తెలంగాణను సాధించుకున్నప్పటికీ ఈరోజు సాగునీటి కోసం ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా సంబంధించిన ఎల్కిచెర్ల అనే గ్రామంలో ఉన్నాం. గత 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం చూసాము. బోరు వేసేందుకు అంటే ఈ వేసవి కాలంలో నీళ్లు పడకపోవడంతోన అప్పులయ్యాయని చెప్పి తన భార్యతో పాటు పిల్లలు కూడా అంటే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సూసైడ్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ ఇంటి వద్దనే ఉన్నాం. ఆ రైతుకు ఎందుకు అంత బాధ కలిగించడం జరిగింది చూస్తున్నాము. ఇప్పటికి 4 డేస్ ఏమో అవుతుంది చనిపోయి కూడా. అంతా వీళ్ళంతా అంటే స్థానికులు ఈ ఎల్కిచెర్ల గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులంతా ఉన్నారు. ఇక్కడ ఆ రైతు ఉన్నాడు. ఆ రైతు ఇప్పుడు కూడా ఆ బోరు అంటే బోరులో రైతు సాగు చేసుకునేందుకు ఆ బోరు వేయడం జరిగింది. అయినా నీళ్లు పడకపోవడంతో, వేసవి కాలంలో నీళ్లు పడకపోవడంతో ఈరోజు ఆ పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అప్పులు కావడంతోన ఈరోజు వాళ్ళంతా అప్పులు తీర్చలేక, అదేవిధంగా చుట్టాలలో ఒక షేమ్‌గా ఫీల్ అయిన ఈ రైతు భార్యతో పాటు పిల్లలు కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఎందుకు ఆమె సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది? మీ ఇద్దరి మధ్యలో ఏమైనా గొడవలు వచ్చినాయా? లేకపోతే పిల్లలు కూడా ఏదో ఫంక్షన్ చేసినట్లున్నావు, ఏం జరిగింది? గొడవలు ఏమి రాలేదు. కాకపోతే బోర్ వేసినాం. 2, 3 రోజుల కింద ఫస్ట్ అనుకున్నాం. అనుకున్న రోజు ఆమెకు చెప్పలేదు, పనేనున్నది చెప్పలేదు. అంతే. చెప్పకుండా వేసిన. సాయంత్రం వచ్చింది. సరే మనతో నా పైసలు లేవు, వేసింది చాలు, వద్దు బంద్ చేయ అన్నది. సరే అని ఆపేసినాక తర్వాత బోర్ బండి మళ్ళీ ఆడనే ఉన్నది. అదే వాళ్ళ యాక్సిడెంట్ అయ్యి ఎవరో బోర్ బండి అయినా ఆడనే ఇడిచిపెట్టిపోయిండ్రు. రేపు పొద్దుగాల వచ్చి కొని పోతా అన్నాడు. అన్నాక పైసలు ఇంకా కొన్ని పైసలు మిగిలినాయి. బోర్ వేసినాక ఇంకో బొక్కకు మిగిలినాయి. ఇంకో బొక్క పాయింట్ ఉంది. సరే ఇంకా వేసినాం. బుడ్డపోలు వేస్తే జీవాలకు ఒకటేసారి 50,000 అవుతున్నాయి. ఓ 50,000 పాటు ఇంకో 10, 20 వేసుకుంటే 2 బొక్కలు ఏదో ఒకటి పడితే బుడ్డలు గిట్లా పోసుకుంటాం, గొర్రెలకు అవుతుంది అని వేసినాం. వేస్తే సాయంత్రం వేస్తే పడలేదు. ఇంకా పొద్దుగాల మళ్ళా ఈమెను అడిగిన. సరే ఇంకా రాత్రి తిడితివి మళ్ళా వచ్చి ఏమన్నా గొడవ పెట్టుకుంటే కష్టం అవుతుంది. సరే ఎట్లా అన్నా. నీ ఇష్టం, నాకు తెలియదు అన్నది. ఇష్టం అంటే ఎట్లా మళ్ళీ నీవు వచ్చి మళ్ళీ నేను వచ్చి మళ్ళీ శమలు నువ్వు యాదోటి చెప్పు, సరే చేస్తామంటే చేస్తాం, లేకపోతే వద్దా అన్న. అంటే ఇంకా సరే వేసుకోపో అన్నది. ఫోన్ చేస్తే ఫోన్లో అట్లేదు. నేను నమ్మలే. ఇంటికి వచ్చిన. పొద్దుగాల 8 గంటలకు ఇంటికి వచ్చిన. అడిగితే ఇంక అయిపో ఇంక ఎట్లా వేసినావు అయిపో అన్నది. అంటే ఇంకా సరే ఇంక ఏమంటుంది కదా అని చెప్పి పోయినా. 8 గంటలకు నేను అక్కడ పోయినా. ఇంక ఈమె 9 గంటలకు పోయిందో 8 గంటలకు పోయిందో ఇంకా నేను చూడలే. బావి కాడికి పిల్లలు తీసుకొని పోయింది. పోయి ఇంకా పిల్లలని అందరిని దొబ్బింది, ఈమె పడ్డది. ఇంకంతే. నాకు ఆ నుంచి ఫోన్లు చేశారు. ఫోన్లు చేస్తే నాకు 2 సార్లు పక్కలోళ్ళు చేస్తే వినవాలేదు. నేను కొద్దిగా పక్క పోయినా. ఏం పండించాలని నువ్వు బోర్లు వేసినావు ఈసారి? బుడ్డలు వండియాలి. బుడ్డ వండిస్తే గొర్రెలకు పొట్ట అవుతుంది. మనం గట్ల వ్యవసాయం పొలం ఉంది, ఇన్ని గొర్రెలకు జీవాలకు పొట్ట వస్తుంది. 6 ఎకరాలు ఉంది. ఇంకా అన్నట్లు వేస్తే అవి ఇంకా 2 పడతలేవు అని చెప్పి ఈమె అప్పులు ఎక్కువైనా అంటే సరే ఇది ఒక్కటి అయితే అయిపో అన్నది. అప్పుడు నన్ను నమ్మించింది. ఇంకా ఇక్కడ పిల్లలు తీసుకుని ఏమాత్రం అనుమానం రాలేదా నీకు? అనుమానం రాలేదు. అనుమానం వచ్చే డౌట్ ఉంటే నేను విడిచిపెట్టిపోకుంటే ఈమె ఏమన్నా చేసుకుంటుంది అనే ఉద్దేశం. అట్లా 2, 3 సార్లు చేసుకుంటే ఉడకంగా నాకు బుగులు ఉన్నది. కానీ అనుమానం వచ్చే బొద్దుగాల ఆ రకంగా అనింటే నేను పోకుటి. సరే ముందు కూడా అట్లా ఏమన్నా ప్రయత్నాలు చేసిందా? చేసింది. ఆమె ఇంతవరకు ఒకసారి గాన్సులు మోసుకున్నది. ఇంకోసారి ఇట్లే ఊరు పక్కల బావి కాడికి పిల్లలను తోలుకొని పోయింది. ఇట్లే మా చిన్న చిన్న పీకులాటలకే. అరే నువ్వు మళ్ళీ ఎందుకు పోతున్నావు, ఏం చేస్తున్నావు అంటే ఉడకంగా ఆమె నువ్వు చెప్తే ఏమినక ఏం చేయదిగినావు అని ఇంక అట్లే మా మధ్యలో సమస్య అయింది. చదువుకపోయినాం. కానీ ఈ ఆయాలట్లకి ఇలా నన్ను గట్టిగా టార్చర్ పెడితే నేను పోకుంటే ఇంకా పొద్దుగాల డైరెక్ట్ వచ్చి అడిగేటాలకు నాకు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినట్టు మాట్లాడింది. మంచిగానే మాట్లాడుతుంది, మంచిగానే ఉందని నమ్మకం మీద పోయినా. అది ఇంక ఇక్కడ పోయి బయలుపడ్డదని. మొత్తం నీకు టోటల్ గా అప్పు ఎంత ఉంది? ఆ అప్పు ఏ దాని మీద ఎంత చేసి అయింది? గుజ్జువాలకు దానికి మొత్తం కలిసి 30 లక్షలు 30 లక్షల అప్పు. 30 లక్షల అప్పుల్లో సరే జీవాలలో కొన్ని అమ్మితే వస్తాయి, ఇంకేమైనా మిగిలితే చూసుకునొచ్చు అని అనుకున్నాం. కానీ ఆమె ఇంకంత టైం ఇవ్వలే నాకు. ఆమె చనిపోయి అదే. ఎంతమంది పిల్లలు? 2 బిడ్డలు, ఒక కొడుకు. మొత్తం 4 చనిపోయింది.
బాబు మిగిలిండు. ఉమ్, బాబు దుంకి తోలుకరా పోరా. ఉమ్, ఉమ్, దునికి చెవులు గియ్యు అంటే నేను ఇట్లా అనుకుంటూ వచ్చిన నాయన అని అన్నాడు. అనుకుంటూ వస్తే మరి బయటికి ఎట్లా వచ్చినారా అంటే ఆడ కట్టె ఉన్నది, కట్టె పట్టుకొని నేను మీనికి ఎక్కి వచ్చిన అని అన్నాడు. ఉమ్, సరే పట్టరా అని మేము అన్నా. వానికి ఈడ దెబ్బ తగిలింది, ఈడ గీసుకుపోయింది, ఉమ్. దెబ్బ తగిలింది. ఇప్పుడు వస్తుంది చూస్తా. సో నువ్వు ఏమనుకుంటావు, నీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఎందుకంటే నీ దగ్గర 2-3 రోజుల క్రితం ఉన్న పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, ఈ రోజు ఎవ్వరు లేక నువ్వు ఒక్కను ఉన్నా, నువ్వు నీ కొడుకే ఉన్నారు ఈ రోజు. ఎట్లా అనిపిస్తుంది నీకు? చాలా బాధ సార్, చాలా బాధ. ఎందుకంటే నాకు చెప్పలేనంత అవుతుంది, బీపీ డౌన్ అయిపోతుంది. నిన్న మొన్నే రక్త కణాలు పడిపోయి జ్వరం వచ్చి చాలా అదైపోయినా. అందుకు ఇంకా డాక్టర్ సెక్షన్ చేయకాను ఉన్నట్టు పోలీస్ స్టేషన్ కడవక నెత్తి కింద పడిపోయినా, ఈడ పడిపోయినా. వీడే ఇంకా ఎట్లా కీళ్ళు వచ్చిన దెబ్బ దగ్గర బాయిలో ఏం దాకిందో తెలియదు. దాంట్లో కట్టెలు ఉన్నాయి. మా బావి మేము ఇంతవరకు వాడుకుంటాం. మా బావి కట్టెలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. నాకు కూడా ఏమో తలిగినట్టు ఏమో అనిపించలే. మరి ఎట్లా ఇప్పుడు నీ సంసారం కానీ నీ వ్యవసాయం కానీ ఎట్లా చేయాలనుకున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? నాకు ఆశ లేదు సార్. పొద్దుగాల లేస్తే నాకు నేను బతికి లాభం లేదనిపిస్తుంది. అది నాకు చాలా బాధ. కాకపోతే వీడిని ఒక్కని చూసి అది నేనేమన్నా చేసుకుంటే వీడు అనాథ అయిపోతాడని ఒక ఆలోచనతో అంతే ఉంది. అంతకు మించి నాకు ఆశ ఏం లేదు. మనం చూసాం కదా ఆ రోజు ఏదైతే ఇద్దరు ఆడపిల్లలతో పాటు వీళ్ళమ్మ, ఈ బాబు కూడా అందరు బావిలో దుంకడం జరిగింది. బావిలో దుంకడం అదృష్టవశాత్తు ఈ బాబు బతికి బయటపడినని చెప్పుకోవచ్చు. ఈ ఒక్క బాబుని చూసుకోవడానికి తన బతుకున్నట్టు కూడా. ఏమించారు? నీ పేరేం పేరు? జస్వంత్. ఉం? జస్వంత్. ఏం జరిగింది ఆ రోజు చెప్తున్నా? మా అమ్మ గొర్రెల కాడికి పోదాంపా అని ఇంకా బావి కాడికి తీసుకెళ్ళింది. ఇంకా పోదాంపా అని ఇంకా బావిలో చూపించింది. ఇంకా నేను లోపలికి పోయి బయటికి వచ్చిన. ఇంకా ఇట్లా పండుకున్నా. ఇంకా ఈత కొట్టుకుంటా ఆడ ఏరు లేదనుకొని ఇంకా అది కట్టే అనుకొని నీళ్ళు ఉందని వదిలేసి ఇంకా మళ్ళా దాన్ని పైకి చూసి ముందు చూసిన ఇంకా అది ఒడ్డుగాడు ఉందని పట్టుకొని పైకెక్కి ఇంకా ఉన్నా. పైకెక్కిన మొత్తం అందరు ఒకటేసారి దుంకిండ్రా లేకపోతే ఒకరు? ఇట్లా నేను ఒకసారి చేతి ఇట్లా దుంకినాం, పట్టుకొని దుంకినాం. ఇంకా అయితే నేను బయటికి వచ్చిన. దెబ్బ తాకినా ఏమన్నా? ఈడ ప్లేస్ చెంపకు చెంపకు తలిగిందని నాకేం అప్పుడు తాకినప్పుడు ఏం లేదు. ఇంకా అద్దంలో కూడా చూసుకున్నా ఏం అనిపించలే. ఇంకా అయితే పోయి ఇంకా అట్లనే ఇంకా ఇంటికి వచ్చిన. ఇంకా మా బాణాన్న చెప్తే ఇంకా మా నాయన వచ్చి ఇంకా మా బాల తాత వాళ్ళందరూ వచ్చి ఇంకా ఒక తాత ఎందుకు దుంకాలని నేను అనుకున్నాను. అమ్మాయి మన చెప్పిందా దుంకాలని? మా నాయన బోర్ వేస్తే ఇంకా ఆడ నీళ్ళు పడలేవని ఇంకా దుంకిపించింది. ఇంకా అంతే. మాట్లాడిందా నీతో దుంకేటప్పుడు? మనము ఎందుకు దుంకాలి బాయిలో, అట్లా దుంకుదాము దీనికోసము బతుకుందాము అన్నది అంతే. ఇంకేం ఎంతమంది దుంకిరు? 4. ఇంకా 3 చచ్చిపోయినరు, నేను ఒకనే బతుకున్నావా? ఇంకా మా నాయన నేను అంతే. ఏ క్లాస్ చదువుతున్నావు? 2nd. ఏడా? విశ్వభారతి. అంతే. ఇది అంటే చూసాము. ఈ జస్వంత్ అనే బాబు కూడా బావిలో అంటే వాళ్ళ అమ్మ ప్లస్ వాళ్ళ 2 పిల్లలు ప్లస్ ఈ బాబు కూడా దుంకడం జరిగింది. అయితే ప్రాణాలతో బయటపడడం జరిగింది. అంటే సాగునీటి కోసం ఏదైతే వ్యవసాయం చేసుకోవాలని ఈ రైతు తన కోరికను తీర్చుకోవాలి, కుటుంబాన్ని అంటే కుటుంబాన్ని జీవనం కొనసాగించాలనే ఒకే ఒక ఆలోచనతో బోరు వేయడం జరిగింది. ఆ బోరు వేసే ప్రక్రియలో ఇద్దరి మధ్య అంటే భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ కూడా జరిగిందని. అయితే ఏమాత్రం ఎక్కడ కూడా అనుమానం రాలేదు తను ఈరోజు సూసైడ్ చేసుకుంటున్నారు అనే అనుమానం కూడా రాలేదు.
కాకపోతే సెకండ్ క్లాస్ చదివే ఈ జస్వంత్ మాత్రం బయటపడడం జరిగింది. ఇక్కడ కొందరు వాళ్ళ అంటే కుటుంబీకులను వారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఆ బాబు బయటపడిండు ఈరోజు.